హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద 12th February 2021 హిందూలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో హిందూ ఛానల్ ఈ యొక్క ఎడిటోరియల్కి సంబంధించినటువంటి కావచ్చు, లేకపోతే ఈ యొక్క ఛానల్ సంబంధించినటువంటి టెలిగ్రామ్ ఛానల్ నేను ఇస్తున్నానండి. సో మీరు దాంట్లోనే జాయిన్ అయితే ముందు హిందూ పేపర్ కావచ్చు, ఒకాబులరీ వర్డ్స్ అనేవి మీరు పొందొచ్చు. దాంతోపాటు నేను కింద డిస్క్రిప్షన్లో యూపీఐ ఐడి, ఫోన్పేలు, గూగుల్ పే నెంబర్లు అనేవి ఇచ్చానండి. సో మీకు ఎవరికైనా కానీ ఈ సెషన్ రీసోర్స్ఫుల్గా అనిపించి ఏదైనా డొనేట్ చేయాలనుకుంటే డొనేట్ చేయండి. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్డర్ ఎట్ ద బోర్డర్. అంటే ఈ యొక్క ఆర్డర్ అంటే ఏంటంటే సహజమైనటువంటి పరిస్థితి. ఒక ఆర్డర్లో ఉండాలి అంటాం కదా, అంటే ఒక క్రమానుగుణంగా ఉండాలి. ఎక్కడ ఉండాలి? ఆ క్రమానుగుణంగా ఏదైతే సరిహద్దు ఉందో ఆ సరిహద్దులు ఉండాలన్నమాట. The disengagement at the LAC is a vital for the border relationship with China. సో ఇప్పుడు ఏదైతే బలగాల ఉపసంహరణ, డిసెంగేజ్మెంట్ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వెనక్కి తగ్గడం అనమాట. డిసెంగేజ్మెంట్ అంటే బలగాల ఉపసంహరణ ఎక్కడ జరగాల? ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ LAC ఏదైతే ఉందో అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. దేనికోసం? భారతదేశానికి చైనాకి మధ్య సత్సంబంధ రిలేషన్షిప్ ఉండాలి, బంధాలు అనేవి ఉండాలి అంటే అక్కడ LAC అనేది పూర్తిగా డిసెంగేజ్మెంట్ అవ్వాలి అని చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఆర్టికల్ దేనికి సంబంధించింది అంటే పూర్తిగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్ని వ్యక్తపరిచే విధంగా ఇండియా చైనా రిలేషన్షిప్ అనేవి ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి ఎన్ని రకాలైనటువంటి టాక్స్ జరిగినాయి అనేది ఇన్ డీటెయిల్గా ఇచ్చాడు. ఇది నెయిదర్ క్రిటికల్ నార్ ద సపోర్టివ్ అనమాట. క్రిటికల్ ఆర్టికల్ కాదు, సపోర్టివ్ ఆర్టికల్ కాదు, చిన్న సూచనాత్మకమైనటువంటి అంశాలు అనేవి ఉంటాయి అనమాట. ఇండియా అండ్ చైనా ఫైనల్లీ రీచింగ్ అన్ అగ్రిమెంట్ on disengagement at Pangang Lake, which has been at the heart of the recent LAC tensions, is a promising start towards restoring peace in the border areas. అంటే భారతదేశానికి చైనాకి సంబంధించినటువంటి ఈ యొక్క చివరి అగ్రిమెంట్ ఏదైతే ఉందో అవి వచ్చేసిందనమాట, దానికి చేరుకున్నారనమాట. ఏంటి ఆ అగ్రిమెంట్ అంటే ఈ యొక్క డిసెంగేజ్మెంట్ అనమాట. అంటే ఈ యొక్క బలగాలను ఉపసంహరించుకోవటం అనేది ఎక్కడ? ఈ యొక్క ప్యాంగాంగ్ లేక్ అనమాట. ఈ ప్యాంగాంగ్ లేక్ అనేది గత కొంతకాలంగా ఈ LAC టెన్షన్లకి ప్రధానటువంటి కేంద్ర బిందువు అయిందనమాట, ఒక హార్ట్ అనమాట, కేంద్ర బిందువు అనమాట. సో ఇప్పుడు దీనివల్ల ఏమైందంటే మనం అక్కడ మళ్ళీ శాంతిని కొనసాగడానికి, ఆ యొక్క సరిహద్దు ఏరియాలో శాంతిని కొనసాగడానికి కొంతవరకు మనకు ఏది స్టార్ట్అప్ లాగా ఉందన్నమాట. స్టార్ట్ టువర్డ్స్ అంటే ఒక మొదలులాగా ఉందన్నమాట. డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ సెట్ బోత్ సైడ్స్ will cease their forward deployments on the north and south banks of the lake in a phased, coordinated and verified manner. సో ఇప్పుడు మన డిఫెన్స్ మినిస్టర్ ఏంటంటే రాజ్నాథ్ సింగ్ ఏం చెప్పాడంటే రెండు వైపుల నుంచి కూడా ఈ యొక్క డిప్లాయ్మెంట్ అంటే ఇప్పటివరకు ఏదైతే ఏర్పాటు జరిగిందో అక్కడ ఏవైతే డిప్లాయ్మెంట్ ఏంటంటే అక్కడ బలగాలను అన్నింటినీ కూడా అక్కడ సమకూర్చారనమాట. ఆ సమకూర్చినటువంటి బలగాలు అనేవి నార్త్లో కావచ్చు, సౌత్ బ్యాంక్లో కావచ్చు, ఈ యొక్క ఫేజ్డ్ వారీగా కోఆర్డినేటెడ్గా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటే, అంటే ఒకళ్ళను చూసి ఒకళ్ళు తర్వాత వెరిఫైడ్ మేనర్లో ఉపసంహరించుకోవాలి అని ఆయన చెప్పాడనమాట. చైనాస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ అనౌన్స్డ్ అన్ అగ్రిమెంట్ టు స్టార్ట్ సింక్రనైజ్డ్ అండ్ ఆర్గనైజ్డ్ డిసెంగేజ్మెంట్. ఇప్పుడు చైనా డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏం చెప్పాడు అంటే ఒక సింక్రనైజ్డ్ అనమాట, సింక్ కలిగి ఉండాలి. అంటే భారత బలగాలకి ఈ యొక్క చైనా బలగాలకి, భారత్ కొంతమందిని ఉపసంహరించుకుంది అనుకోండి, చైనా కొంతమందిని అలా సింక్ అవుతూ ఉండాలి. తర్వాత ఆర్గనైజ్డ్ డిసెంగేజ్మెంట్ అనమాట, అంటే ఒక ఆర్గనైజ్డ్గా ఉండాలి. అంతేగాని ఒకసారికి అందరూ ఎనికిపోవడం కూడా కరెక్ట్ కాదనమాట. ఒక్కొక్కరు కొంతగా తగ్గిపోతూ ఉండాలన్నమాట ఆయన చెప్పాడనమాట. Both sides have agreed to a temporary moratorium on patrolling in the disputed areas north and south of the lake. సో ఈ రెండు వైపుల నుంచి కూడా వీళ్ళు ఏంటంటే కొంతవరకు తాత్కాలికంగా టెంపరీగా ఏంటంటే మారటోరియం అంటే నిషేధం అనమాట. ఏదైతే ఈ యొక్క అంటే నార్త్ అండ్ సౌత్ ఏరియాలో ఈ లేక్ నార్త్ అండ్ సౌత్ ఏరియా అదంతా కూడా వివాదాస్పదమైనటువంటి డిస్ప్యూటెడ్ ఏరియా అనమాట. డిస్ప్యూట్ అంటే వివాదాస్పదమైనటువంటి ఏరియా అనమాట. అక్కడ పెట్రోలింగ్ చేయకూడదు, రెండు సైడ్ల నుంచి పెట్రోలింగ్ చేయకూడదని కొంతవరకు తాత్కాలికంగా దాని మీద నిషేధం విధించారనమాట. ద విత్డ్రాల్ ఆఫ్ ఆర్మర్డ్ ఎలిమెంట్స్ ఇంక్లూడింగ్ ట్యాంక్స్ దట్ హ్యావ్ బీన్ ఇన్ అ డేంజరస్లీ క్లోజ్ ప్రాక్సిమిటీ బిగిన్ ఆన్ వెడ్నెస్డే. అంటే ఇప్పుడు ఇంకేంటి అంటే ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క ఆర్మర్ అనమాట, అంటే పెద్ద ట్యాంకర్లు కావచ్చు, బాంబులు సంబంధించినవి కావచ్చు, అలాంటివన్నీ కూడా ఇంతకాలం ఏంటంటే ప్రాక్సిమిటీ అంటే చాలా దగ్గరగా వచ్చినాయి అనమాట. ఇప్పుడు అవన్నీ కూడా బుధవారం నుంచి ఉపసంహరించుకుంటారు, ఒక్కొక్కటిగా వెనక్కి తగ్గుతాయి అనమాట. ఆల్ ఫ్రంట్ లైన్ పర్సనల్ విల్ సబ్సిక్వెంట్లీ బీ విత్డ్రాన్ ఓవర్ ద నెక్స్ట్ 2 weeks to 2 to 3 weeks. అంటే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో అంటే ముందు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో బలగాలు ముందుకు వెళ్ళిపోయినటువంటి బలగాలు ఏవైతే ఉన్నాయో ఒక 2 నుంచి 3 వారాల్లో సబ్సిక్వెంట్గా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెనక్కి వచ్చేస్తారనమాట. నార్త్ ఆఫ్ ద లేక్ చైనాస్ ట్రూప్స్ విల్ రిటర్న్ టు దేర్ బేస్ ఎట్ సిరిజాప్ east of Finger 8, while India's troops will similarly return to their
పర్మనెంట్ బేస్ ఎట్ ధాన్సింగ్ థాపా పోస్ట్ ఎట్ ఫింగర్ 3. సో ఇప్పుడు ఏదైతే ఉందో చైనా సైడ్ అయితే కనుక ఆ చైనా బలగాలు అనేవి ఈ సీజాప్ అనే ఏరియా అంటే ఫింగర్ 8 నుంచి ఈస్ట్ సైడ్ ఉందన్నమాట, ఫింగర్ 8కి ఈస్ట్ సైడ్ ఉందన్నమాట. ఆ ఏరియాలోకి వాళ్ళు వెళ్ళిపోతారు. తర్వాత ఈ భారతదేశం మాత్రం తన యొక్క బేస్ క్యాంప్ పర్మనెంట్ క్యాంప్ ఏదైతే ఉందో ధాన్సింగ్ థాపా పోస్ట్ ఫింగర్ 3 దగ్గర ఉందన్నమాట, అక్కడికి వెనక్కి వెళ్ళిపోద్ది అనమాట. ఇండియా ప్రీవియస్లీ పెట్రోల్ ఆన్ ఫుట్ అప్ టు ఫింగర్ 8. దెర్ ఈస్ నో మోటరబుల్ road access from India's side to area east of finger 4, while China has dominated up to finger 4, having already built a road there and enjoying superior logistics. అంటే ఇప్పుడు మన భారతదేశం కనుక మనం చూస్తే ఏంటి అంటే ఇక్కడ పెట్రోల్ చేయడానికి అంటే ఫుట్ 8 వరకు మాత్రమే ఫుట్ అప్ అంటే పెట్రోలింగ్ అనేది ఫింగర్ 8 వరకు మాత్రమే జరుగుతుందన్నమాట. ఎందుకని మిగతా ప్రాంతాల్లోకి వెళ్ళడానికి అంటే మోటార్ బుల్ అంటే ఏంటంటే ఏదైతే వాహనాలు వెళ్ళే మార్గం అయితే లేదు, కాలినడకన వెళ్ళాల్సిందే కానీ రోడ్డు మార్గం సరిగా లేదనమాట అక్కడ ఫింగర్ 4 ఆ ఏరియాలో. కానీ చైనాకు మాత్రం ఆ ఫింగర్ 4 ఏరియాలో వాళ్ళు ఆల్రెడీ రోడ్లు నిర్మించుకున్నారు. వాళ్ళు ఆ లాజిస్టిక్స్ అంటే రవాణాకు సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో భారతదేశం కన్నా ఒక అడుగు ముందే ఉండి ఆ యొక్క ఎంజాయ్ చేస్తున్నారనమాట. ఆ యొక్క ఏదైతే ఉందో అధికారం కావచ్చు లేకపోతే ఆ యొక్క భారతదేశం కన్నా ముందున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఆ యొక్క అంటే రోడ్ను ఉపయోగించుకొని ఆ యొక్క ప్రదేశం మీద పట్టు సాధించారనమాట. స్టార్టింగ్ లాస్ట్ సమ్మర్ Chinese troops had prevented India from reaching finger 8, లీడింగ్ టు క్రైసిస్. అంటే ఇప్పుడు ఏదైతే ఈ యొక్క లాస్ట్ సమ్మర్లో ఏం జరిగింది అంటే ఈ చైనా మన భారతదేశం కూడా ఏంటి ఇంకా రోడ్లు నిర్మించడం మొదలుపెట్టింది. ఇంకా చైనా వాళ్ళు ఏం చేశారో అక్కడికి ఆ ఫింగర్ 8 దగ్గరికి మన భారతీయ జవాన్లు రానియకుండా అడ్డుపడ్డారనమాట. అదే ఈ యొక్క సంక్షోభానికి ప్రధానంగా దారితీసిన అంశం అనమాట. నౌ ద ఎంటైర్ కంటెస్టెడ్ ఏరియా ఫ్రమ్ 4 to 8 will be a buffer zone and all temporary infrastructure built after April 2020 will be withdrawn. సో ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క ఎంటైర్గా ఉన్నటువంటి ఈ యొక్క ఏదే కంటెస్టెడ్ ఏరియా ఫింగర్ 4 నుంచి 8 వరకు కూడా ఇదంతా కూడా బఫర్ జోన్ అనమాట. అంటే పూర్తిగా అక్కడ ఈ గొడవలకు కారణమైనటువంటి ప్రదేశం అనమాట. సో టెంపరీగా యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఏప్రిల్ తర్వాత నిర్మించారో 2020 ఏప్రిల్ తర్వాత నిర్మించారో అదంతా కూడా కొంతవరకు తగ్గించుకుంటారు, విత్డ్రా చేసుకుంటారు అనమాట. సిమిలర్లీ బోత్ సైడ్ విల్ రిటర్న్ టు దేర్ బేసెస్ సౌత్ ఆఫ్ ద లేక్ వేర్ ఇండియా విల్ వెకేట్ ద హైట్స్ ఇట్ ఆక్యుపైడ్ ఇన్ యాన్ ఎఫెక్టివ్ counter move in late August in the Kailash range, which gave India much needed leverage to negotiate as well as demonstrated its resolve to match Chinese action. అంటే ఇప్పుడు ఏంటి రెండు సైడ్ నుంచి మన బోత్ సైడ్ నుంచి కూడా ఏంటంటే ఆ లేక్కి సౌత్ సైడ్లో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క బలగాలను ఉపసంహరించుకుంటారు. దాంతోపాటు ఈ యొక్క భారతదేశం అనేది ఈ యొక్క హైట్స్ అనమాట కొన్ని హైట్స్ ఆక్రమించిందనమాట. ఈ యొక్క ఎఫెక్టివ్ కౌంటర్ మూవ్ కింద ఆగస్టులో వాళ్ళు చేసిన దానికి కౌంటర్ మూవ్గా కైలాష్ రేంజ్ శిఖరాలు మొత్తం ఆక్రమించేసిందనమాట భారతదేశం. అలా ఆక్రమించడం కారణానే మన పరపతి అనేది పెరిగిపోయిందనమాట. అంటే వాళ్ళతో చర్చలు చేయడానికి కావచ్చు లేకపోతే వాళ్ళతో ప్రదర్శనలు జరపడానికి కావచ్చు అలా ఆక్రమించుకున్నాం కాబట్టి చైనా అనేది తగ్గొచ్చి ఇప్పుడు చైనా యాక్షన్స్కి మ్యాచ్ అయ్యే విధంగా మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు శాంతియుతంగా సమస్య పరిష్కరించుకోవాలనుకునే విధంగా పొజిషన్లోకి వచ్చిందనమాట. ద స్టాండ్ ఆఫ్ ఆన్ ద నార్త్ అండ్ సౌత్ బ్యాంక్స్ ఇన్వాల్వింగ్ troops and artillery remained the hardest nut to crack over 9 long rounds of talks between military commanders. అంటే ఇప్పుడు మనం కనుక ఈ స్టాండ్ ఆఫ్ అనేది చూసుకుంటే ఈ నార్త్ సౌత్ బ్యాంక్స్లో చాలా వరకు ఈ యొక్క బలగాలు అనేవాళ్ళు దాంట్లో అంటే ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దాంట్లో కలవ చేసుకున్నారనమాట. వీళ్ళతో పాటు ఈ యొక్క ఆర్టిలరీ అనమాట. అంటే ఆర్టిలరీ అంటే మందుగుండు సామాగ్రి కావచ్చు లేకపోతే ఈ యొక్క వాహనాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క ఆర్టిలరీ గన్స్ అనేవి ఉంటాయి అనమాట. ఆ గన్స్ అనేవి కూడా అక్కడే ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి అంశాలు అనమాట పరిష్కరించడానికి. హార్డెస్ట్ నట్ టు క్రాక్ అనమాట, కష్టమైనటువంటి అంశాలు అనమాట. అదొక ఫేజల్ వెర్బ్ అండి. ఇలాంటి వాటి కష్టమైన అంశాలు ఉండటం వల్ల వాటిని మనం ఏం చేయలేకపోతున్నాం, వాటిని పరిష్కరించలేకపోతున్నాం అనమాట. సో అందువల్ల 9 ఒక పెద్ద రౌండ్ అంటే ఒక లాంగ్ రౌండ్స్ ఆఫ్ టాక్స్ అనేవి జరిగినాయి. ఇంత కష్టమైనటువంటి అంశాలు కాబట్టి వీటిని పరిష్కరించుకోవడానికి 9 రకాల అంటే 9 సార్లు వీళ్ళిద్దరు చర్చల్లోకి దిగారన్నమాట. అది చాలా ఎక్కువ సమయంలో ఎవరికి మిలిటరీ కమాండర్స్ అనేవాళ్ళు. విత్ దిస్ అగ్రిమెంట్ ద ఓన్లీ పెండింగ్ ప్రాబ్లమ్ నౌ ఆర్ స్మాలర్ లెస్ కన్సర్నింగ్ స్టాండ్ ఆఫ్ ఇన్వాల్వింగ్ fewer troops in patrolling points 15 and 17A in the Gorga Hot Springs area, which will be taken up 48 hours after disengagement at a Pangang Lake is completed over the next few weeks. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క అగ్రిమెంట్ తర్వాత ఇంకా మిగిలిపోయిన చిన్న సమస్య ఏంటి అంటే ఒక స్టాండ్ ఆఫ్ అనేది మనం ఇంకా చూసుకుంటే ఈ యొక్క పెట్రోలింగ్ పాయింట్స్ అనమాట.
ఏది 0.15 దగ్గర 0.17 ఏ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క చిన్న చిన్న పాయింట్స్ అనమాట. ఆ చిన్న చిన్న పాయింట్స్లోనే ఈ సమస్య అనేది ఉంది. సో అది ఎక్కడ, ఇది గోగ్రా హాట్ స్ప్రింగ్ ఏరియా ఒకటి అనమాట. ఆ ఏరియా అక్కడ నుంచి అది కనుక చూసుకుంటే ఈ ప్యాంగాంగ్ లేక్ సమస్య ఎప్పుడైతే పరిష్కారం అయిందో ఆ యొక్క 48 గంటల్లో అది పరిష్కారం అవుతుంది. సో ఈ ప్యాంగాంగ్ లేక్ అనే సమస్య అనేది కొన్ని వారాల్లో పరిష్కారం అవుతుంది కాబట్టి అది కూడా పరిష్కరించబడుతుంది అనమాట. ఇన్ ద డిప్సాంగ్ ప్లెయిన్స్ దేర్ ఈజ్ నో స్టాండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఆర్ హెవీ డిప్లాయ్మెంట్ ఆఫ్ ట్రూప్స్ బట్ ఏ లాంగ్ రన్నింగ్ డిస్ప్యూట్ ఓవర్ ద LAC and blocking of patrols that predates the current crisis and as it remains unresolved. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క డెప్సాంగ్ ప్లేన్స్ అనే ఏరియాలో పెద్దగా స్టాండ్ ఆఫ్ అనేది ఏ సిచ్యువేషన్ ఏం లేదు, కానీ అక్కడ మాత్రం ఎక్కువగా బలగాలు అనేవి మోహరింపబడినాయి, డిప్లాయ్మెంట్ అనమాట ఏర్పాటు చేశారనమాట. సో ఇప్పుడు ఈ యొక్క రన్నింగ్ అనేది లాంగ్, అంటే ఈ యొక్క LACలో ఎక్కువ కాలం కొనసాగుతున్నటువంటి ఈ యొక్క వివాదం అనేది పూర్తిగా అక్కడ పెట్రోల్స్ బ్లాక్ చేయడం కావచ్చు, అంటే అక్కడ పెట్రోలింగ్ చేయడం కావచ్చు, లేకపోతే పెరేడ్స్ అక్కడ తిరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ఇప్పుడు కరెంట్ క్రైసిస్కి పెద్ద సమస్య అయిపోయినాయి అనమాట. అది పరిష్కారానికి వీలు కాని విధంగా తయారైందనమాట. ద సక్సెస్ ఆఫ్ ద న్యూ డిసెంగేజ్మెంట్ ప్లాన్ విల్ ఫైనల్లీ డిపెండ్ ఆన్ వెదర్ ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఆన్ ద గ్రౌండ్ ఇన్ లెటర్ అండ్ ఇన్ స్పిరిట్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏవైతే ఉందో ఎంగేజ్మెంట్కి సంబంధించినటువంటి ప్లాన్ అనేది విజయవంతం అవుతుందా లేదా అనే దాన్ని మనం దేన్ని బట్టి చెప్పొచ్చు అంటే అది ఎలా ఇంప్లిమెంట్ చేస్తారో, అంటే వాళ్ళు ఏదైతే అగ్రిమెంట్లో రాసుకున్నారో ఆ ఆ లెటర్లో ఉన్నట్టుగాను అదే స్పిరిట్తో కనుక వాళ్ళు వ్యవహరిస్తే అది సక్సెస్ అయినట్టు, కాకపోతే ఫెయిల్ అయినట్టు అనమాట. ద ఈవెంట్స్ ఆఫ్ లాస్ట్ ఇయర్ హ్యావ్ లెఫ్ట్ ఎనార్మస్ డిస్ట్రస్ట్ which remains a hurdle and China's actions on the ground have not always matched its commitments. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క లాస్ట్ కొంతకాలంగా మనం చూస్తున్నటువంటి ఏవైతే జరుగుతున్నటువంటి అంశాలు అనేవి మనకు ఎనార్మస్ అనమాట, అంటే బ్రహ్మాండమైన, అద్భుతమైన, లేకపోతే ఆశ్చర్యాన్ని కలిగించే అంశాలు అనమాట. అలాంటి అపనమ్మకాన్ని కలిగించే విధంగా ఉన్నాయన్నమాట. ఎందుకని ఇప్పుడు చైనా అంటే ఇప్పుడు మనకి ఇవన్నీ కూడా హర్డిల్స్ అనమాట, పెద్ద ఆటంకాలు అనమాట. ఎందుకని చైనా యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో మనం కనుక చూస్తే ఏంటంటే వాళ్ళ కమిట్మెంట్కి వాళ్ళు చేసే పనులకి అసలు సంబంధం లేదు, చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట. దాని కారణంగా ఈ సమస్యలు అనేవి పెరిగిపోతున్నాయి అనమాట. బోత్ సైడ్ షుడ్ కీప్ ఇన్ మైండ్ వాట్ ఈజ్ ఎట్ అ స్టేక్ ఫర్ ద బోర్డర్ రిలేషన్షిప్ బిట్వీన్ ద two most populous countries which ultimately hinges on peace on the border. అంటే ఇప్పుడు మనకు బోత్ సైడ్స్ కూడా వీళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి దేని గురించి, ఈ యొక్క బార్డర్ రిలేషన్షిప్ అనేది రెండింటిలో మెయింటైన్ చేయాలి ఖచ్చితంగా. అంటే వాటికి సమస్య స్టేక్ అనమాట, అంటే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని గుర్తించాలి. ఇవి రెండు కూడా సాధారణమైనటువంటి దేశాలు కాదు, మోస్ట్ పాపులస్ అనమాట, అత్యంత ఎక్కువ జనాభా కలిగినటువంటి దేశాలు అనమాట. సో ఇలాంటిది ఆ సమస్య ఎక్కడుందో వాటి గురించి ముందు ఆలోచించి ఆ సమస్యను శాంతియుతంగా, అంటే ఇప్పుడు హెంజెస్ అంటే అతుకులు అనమాట, ఆ సమస్యను ఈ యొక్క శాంతి అనే అతుకుతో మాత్రమే కలపాలి. అంతేగాని ఎలా పడితే అలా చేస్తే కనుక శాంతికి విఘాతం కలుగుతుంది అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, బార్డర్ మధ్య ఇద్దరి భారతదేశానికి చైనాకి మధ్య మనకి ఈ యొక్క డిస్ప్యూట్ అనేది నడుస్తుంది. సో దానికి సంబంధించినటువంటి ఫైనల్ అగ్రిమెంట్కి వచ్చేసారు. సో ఇద్దరు బలగాలు ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు. కానీ చైనా అనేది ఇంతకుముందు చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనమాట. అలా కాకుండా ఎప్పుడైతే చెప్పినట్టు చేస్తుందో అప్పుడే ఈ పరిస్థితి అనేది శాంతియుతంగా పరిష్కరించబడుతుంది అని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ టెండర్ కట్, ఇది చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. చాలా ఈ మధ్యకాలంలో క్రిప్టో కరెన్సీ గురించి వచ్చే ఆర్టికల్ అనమాట. సో క్రిప్టో కరెన్సీ అనేది ఉండాలా ఉండకూడదా అని దానికి సంబంధించినటువంటి ఒక సజెషన్ ఆర్టికల్ అనమాట. ఇన్స్టెడ్ ఆఫ్ షట్టింగ్ అవుట్ ఆ క్రిప్టో కరెన్సీస్ ద గవర్నమెంట్ మస్ట్ ఎన్ష్యూర్ స్మార్ట్ రెగ్యులేషన్స్. అంటే ఇప్పుడు మనం కనుక టెండర్ కట్ అంటే ఏంటంటే టెండర్ని కట్ చేస్తాను, అంటే ఒక ఏదైతే ఉందో టెండర్ అంటే ఏంటి, ఏదైనా ఒక పని నిర్వర్తించడానికి తీసుకునే కాంట్రాక్ట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, దాన్ని మనం టెండర్ అంటాం. ఆ టెండర్ అనేది కట్ చేస్తుంది గవర్నమెంట్. అలా కాకుండా ఏం చేయాలంటే క్రిప్టో కరెన్సీస్ అనే వాటిని పూర్తిగా నిలిపివేయకుండా దానికి సంబంధించినటువంటి కొన్ని స్మార్ట్ రెగ్యులేషన్స్ తీసుకొచ్చి వాటిని ఆమోదింపజేస్తే బాగుంటుంది అని చెప్పేసి చెప్తున్నాను అనమాట. ద గవర్నమెంట్ స్టేట్మెంట్ అబౌట్ బ్రింగింగ్ ఇన్ ఏ లా ఆన్ క్రిప్టో కరెన్సీస్ ఈజ్ వెల్కమ్ as it would put an end to the existing ambiguity over the legality of these currencies in India. ఇప్పుడు గవర్నమెంట్ ఒక స్టేట్మెంట్ అనేది తీసుకొచ్చిందనమాట. ఈ క్రిప్టో కరెన్సీకి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో కొంత చట్టాలు అనేవి తీసుకొస్తామని చెప్పిందనమాట. ఆ అంశం అనేది అందరూ ఆహ్వానించదగ్గ అంశమే. కానీ ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క క్రిప్టో కరెన్సీని మనం చట్టబద్ధం చేస్తారు. లీగాలిటీ అంటే వాటి యొక్క చట్టబద్ధత అనేది ఉందా చేస్తుందా అనే దాన్ని మాత్రం యాంబిగ్యూటీ అనమాట, అనిశ్చితి అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ యాంబిగ్యూటీ అనేది అందరినీ తిక్కపక్క పెడుతుంది అనమాట ఇండియాలో ఈ కరెన్సీకి సంబంధించి. ద వెగ్యూనెస్ ఎగ్జిస్ట్ నాట్ విత్ స్టాండింగ్ ద ఫ్యాక్ట్ దట్ ద గవర్నమెంట్ హ్యాస్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ సజెస్ట్ దట్ ఇట్ డస్ నాట్ కన్సిడర్ టు బీ లీగల్ టెండర్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క వెగ్యూనెస్ అంటే అస్పష్టత అనేది ఇంకా కొనసాగుతూనే ఉందన్నమాట. ఎందుకని ప్రభుత్వం అనేది ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంది ఆ యొక్క క్రిప్టో కరెన్సీ అనేది
చట్టబద్ధమైనటువంటి అంశం కాదు, లీగల్ టెండర్ కాదని చెప్తూనే ఉందన్నమాట. ఇట్ హ్యాస్ నాట్ హౌఎవర్ బీన్ ఏబుల్ టు ఛానల్ దిస్ అండర్స్టాండబుల్ డిస్అప్రూవల్ arising out of the fact that such currencies are highly volatile, used for illicit internet transactions and only outside the ambit of the state into any sort of regulation. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ప్రభుత్వం ఏది ఏమైనప్పటికీ కూడా ఈ ఛానల్ అనేది పూర్తిగా ఏంటంటే మనకు ఈ యొక్క డిసప్రూవల్ అనమాట. ఎప్పుడు మనం చూడడానికి ప్రభుత్వం అనేది దీన్ని ఒప్పుకోదు. ఎందుకని ఈ యొక్క నిజాన్ని చెప్పాలి అంటే ఈ యొక్క కరెన్సీ అనేది హైలీ వాలటైల్ అనమాట. అంటే ఒక స్థిరత్వం లేదనమాట, మార్పు కలిగే స్వభావం కలిగిందనమాట. ఒకసారి పెరగచ్చు, ఒకసారి తగ్గచ్చు అనమాట. సో దాంతోపాటు ఈ యొక్క కరెన్సీని దేనికి ఉపయోగిస్తారంటే ఇల్లిసిట్ అనమాట, మోసపూరితమైనటువంటి ఈ యొక్క ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే వాడతారు. ఇల్లిసిట్ అంటే మోసపూరిత తప్పుడు విధానాలు అనమాట. అంటే మోసం చేయడం కావచ్చు, లేకపోతే ఈ యొక్క టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్ చేయడం కానీ వచ్చు, దానికి ఉపయోగిస్తారనమాట. సో అందువల్ల ఇది ఏంటంటే మన దాంతోపాటు ఇంకా చెప్పాలి అంటే ఇది మన దేశం యొక్క యాంబిట్ పరిధిలోకి రాదు, ఎక్కడ ఉంటుందో కూడా తెలియదు ఈ కరెన్సీ అనేది. సో ఇలాంటి దానిలోకి రెగ్యులేషన్ తీసుకురావాలనుకుంటున్నారు. అంటే ఇలాంటి దాన్ని రెగ్యులేషన్ తీసుకొచ్చి ఆమోదింపజేయాలనుకుంటున్నారు అనమాట. ఇన్ 2018 ద RBI డిడ్ సెండ్ ఏ సర్క్యులర్ టు బ్యాంక్స్ డైరెక్టింగ్ దెమ్ నాట్ టు ప్రొవైడ్ సర్వీసెస్ ఫర్ దోస్ ట్రేడింగ్ ఇన్ క్రిప్టో కరెన్సీస్. సో ఇక్కడ 2018లో ఈ యొక్క RBI అనేది అన్ని బ్యాంకులకు ఒక సర్క్యులేషన్ పంపించింది అనమాట. ఎవరైతే క్రిప్టో కరెన్సీస్ని కొంటారో వాళ్ళకి ఎటువంటి సర్వీసులు మీరు అందజేయవద్దు అని చెప్పేసి ఒక ఆదేశాన్ని జారీ చేసిందనమాట. బట్ దిస్ వాజ్ ఈవెన్చువల్లీ సెట్ అసైడ్ బై సుప్రీం కోర్ట్ విచ్ ఫౌండ్ ద సర్క్యులేషన్ టు బి డిస్ప్రపోర్షనేట్ గివెన్ దట్ ద సెంట్రల్ బ్యాంక్ హ్యాడ్ కన్సిస్టెంట్లీ మెయింటైన్డ్ దట్ వర్చువల్ కరెన్సీస్ వర్ నాట్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. సో ఇప్పుడు దాన్ని ఆ యొక్క ఏదైతే ఈ యొక్క సర్క్యులేషన్ని ఈ యొక్క సుప్రీంకోర్టు అనేది కొట్టిపడేసింది అనమాట. మీరు ఇలా చేయకూడదు, మీరు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క సర్క్యులేషన్ ఇలా ఆపడానికి ప్రయత్నించకూడదు, ఇది అంతా కూడా తప్పుడు విధానం. సో సెంట్రల్ బ్యాంక్ ఎప్పుడు కూడా ఏం చేయాలంటే ఈ యొక్క వర్చువల్ కరెన్సీస్ని బ్యాన్ చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత అనేది సెంట్రల్ బ్యాంకే ఉందని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది అనమాట. ఆల్సో ద RBI కుడ్ నాట్ షో దట్ ఎంటిటీస్ దట్ ఇట్ రెగ్యులేటెడ్ వర్ అడ్వర్స్లీ ఇంపాక్టెడ్ బై ఎక్స్చేంజెస్ డీలింగ్ ఇన్ వర్చువల్ కరెన్సీస్. సో దీంతోపాటు RBI ఏముంటుంది, ఈ యొక్క ఎంటిటీస్ అనేవి మనం రెగ్యులేట్ చేయాలి అంటే దానికి అంటే విపరీతమైనటువంటి పర్యవసానాలు అనేవి చూడాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఈ యొక్క వర్చువల్ కరెన్సీలోనే మన యొక్క ఎక్స్చేంజ్ అనేది ఉండాలి అని చెప్పింది అనమాట. ద మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ ఫర్ ఫైనాన్స్ అనురాగ్ ఠాకూర్ who on Tuesday confined in the Rajya Sabha that a bill was in the offing highlighted the complexity in regulation. అంటే ఇప్పుడు ఈ యొక్క మినిస్టర్ ఆఫ్ స్టేట్కి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ అయినటువంటి అనురాగ్ ఠాకూర్ అనే అతను మంగళవారం ఈ యొక్క రాజ్యసభలో ఒక అంశాన్ని స్పష్టం చేశాడనమాట. దీనికి సంబంధించి ఈ యొక్క ఆఫింగ్ కావచ్చు, అంటే దీన్ని ఆఫ్ చేయడం కావచ్చు, తర్వాత దీని యొక్క ఏవైనా కానీ రెగ్యులేషన్ తీసుకురావడంలో దాని యొక్క క్లిష్టత గురించి ఆయన ఎక్కువగా చెప్పాడనమాట. హీ సెడ్ రెగ్యులేటరీ బాడీస్ లైక్ RBI అండ్ SEBI etc. also did not have a legal framework to directly regulate cryptocurrency as they are neither currencies nor assets or securities or commodities used by an identifiable user. అంటే ఇప్పుడు ఈ రెగ్యులేషన్ చేయడం అనేది చాలా కష్టం. ఎందుకు కష్టం అంటే ఆయన ఇంకా ఏం చెప్పాడంటే దీన్ని RBI కావచ్చు, SEBI కావచ్చు, ఏ యొక్క అథారిటీ అనేది, ఏ యొక్క ఆర్గనైజేషన్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్ అనేవి వీటిని వీటిని కంట్రోల్ చేయలేవు. ఎందుకంటే వీటికి అసలు ఎటువంటి యొక్క ఏదైతే ఉందో ఫిజికల్ అపీరెన్స్ అనేది లేదనమాట. ఈ కరెన్సీ అనేది మనం కనుక చూసుకుంటే అది ఒక ఆస్తి కాదు, ఒక సెక్యూరిటీ, రక్షణాత్మకమైనటువంటి ఒక సెక్యూరిటీ కాదు, ఒక కమోడిటీ వస్తువు కాదు. అసలు దానికి ఒక ఐడెంటిఫైడ్ యూజర్ అనేవాడు లేడు. దాన్ని ఎవరు వాడుతున్నారో, ఎవరు దాన్ని మనుగడలో తీసుకొస్తున్నారో అలాంటి అంశాలు ఏమీ లేవు. అందువల్ల దీనికి రెగ్యులేషన్ తీసుకురావడం అనేది చాలా కష్టం అని చెప్పేసి ఆయన చెప్పాడనమాట. దిస్ లీగల్ ambivalence has not, however, been able to prevent cryptocurrencies from having a growing clientele in India. అంటే ఈ సమతుల్యత మన యాంబిబ్యాలెన్స్ అనేది సమతుల్యత అనేది లోపించడం అనేది మనం కనుక చూసుకుంటే దాని కారణం ఏంటంటే సమతుల్యత అనేది లోపిస్తుంది మన ప్రభుత్వంలో. కానీ ఈ కరెన్సీకి రోజుకి దీన్ని వాడేవాళ్ళ సంఖ్య అనేది పెరిగిపోయింది అనమాట. క్లయింటెలీ అంటే ఏంటంటే వాడేవాళ్ళు అనమాట, దాని యొక్క క్లయింట్లు అనమాట, వాళ్ళందరూ ఎక్కువ సంఖ్య అనేది పెరిగిపోయింది అనమాట. దేర్ అట్రాక్షన్ మే ఓన్లీ గ్రో నౌ గివెన్ దట్ ద మోస్ట్ వెల్ నోన్ ఆఫ్ దెమ్ యాజ్ ఆల్సో ద మోస్ట్ వాల్యుబుల్ బిట్కాయిన్ హ్యాస్ హిట్ న్యూ పీక్స్ ఇన్ price and is gaining influential followers such as Tesla founder Elon Musk. అంటే ఇప్పుడు మనకు దీని యొక్క అట్రాక్షన్ అనేది రోజుకి పెరిగిపోతుంది అనమాట. ఎందుకని దీని యొక్క ప్రైస్ అనేది రోజుకి దీని యొక్క వెల అనేది పెరిగిపోతుంది.
బిట్కాయిన్ అనేది ఇప్పుడు మనం కనుక చూసుకుంటే హయ్యెస్ట్ పీక్స్లో ఉందన్నమాట దాని యొక్క ఖరీదు అనేది. మనం కనుక చూసుకుంటే ఇన్ఫ్లేషన్ అనేది దానికి బాగా పెరిగిపోయింది. ఎలా పెరిగిపోయింది అంటే కొంతమంది గొప్ప వాళ్ళైనటువంటి ఫాలోయర్స్ అనేవాళ్ళు దానికి ఉన్నారనమాట. టెస్లా కంపెనీ ఫౌండర్ అయినటువంటి ఇలాన్ మస్క్ కూడా ఈ యొక్క బిట్కాయిన్ అనే దానికి ఫాలో అవుతున్నాడు అనమాట. సో వాట్ విల్ ద బిల్ సీక్ టు డూ. సో ఇప్పుడు ఈ బిల్ అనేది ఏం చేయాలా, ఏం కోరుతుంది అనే దానికి ఇప్పుడు క్వశ్చన్ అనమాట. దోస్ ఆర్ అసోసియేటెడ్ విత్ దిస్ నిచ్చి బట్ గ్రోయింగ్ ఎకనమిక్ విల్ బీ వర్రీడ్ అబౌట్ దిస్ క్వశ్చన్ ద మోస్ట్. సో ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క అంశాలన్నీ కూడా నిచ్చి అంటే ఏంటి అంటే గూడు అనమాట. పిట్టగూడు అంటాను చూసారా, ఆ పిట్టగూడు లాంటిది అనమాట ఈ నిచ్చి అనేది. మనం కనుక చూస్తే ఆ యొక్క ఎకనమిక్ అనేది అంతా కూడా మనకి ఇప్పుడు ఏమవుతుందంటే క్వశ్చన్ మార్క్ లాగా తయారవుతుంది అనమాట. అంటే ఈ గూడు అనేది అంతా కూడా చిక్కులుగా ఉంటుంది అనమాట. అలాంటి సమస్య అనేది ఏర్పడుతుంది అనమాట. క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజెస్ విచ్ హ్యావ్ స్ప్రంగ్ అప్ are reportedly lobbying with the government to make sure these currencies are regulated rather than banned outright. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో అవి రోజు రోజుకి వాటి యొక్క ఆదరణ అనేది పెరిగిపోతుంది అనమాట. అంటే ఈ యొక్క స్ప్రింగ్ అంటే ఏంటి మొలకెత్తడం అనమాట. స్ప్రంగ్ అంటే మొలకెత్తిపోయింది, అంటే ఆల్రెడీ వాటి యొక్క ప్రభావం అనేది బాగా పెరిగిపోయింది. స్ప్రంగ్ అంటే మొలకెత్తడం అనమాట. సో దీనికి కారణంగా ఏంటంటే ఇప్పుడు మన గవర్నమెంట్లన్నీ కూడా ఏంటంటే ఈ యొక్క లాబింగ్ చేయాలి దీనికి సంబంధించి. అంటే ఈ యొక్క క్రిప్టో కరెన్సీని బ్యాన్ చేయకుండా దాన్ని సరిగ్గా రెగ్యులేషన్స్ తీసుకొచ్చి దాన్ని సరిగ్గా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలన్నమాట. స్మార్ట్ రెగ్యులేషన్ ఈజ్ ప్రిఫరబుల్ యాజ్ ఏ బ్యాన్ ఆన్ సంథింగ్ దట్ ఈజ్ బ్యాన్డ్ ఆన్ టెక్నాలజీ ఆఫ్ డిస్ట్రిబ్యూటెడ్ లెడ్జర్ కెనాట్ బి ఇంప్లిమెంటెడ్ ఫర్ ఆల్ ప్రాక్టికల్ పర్పసెస్. సో ఇప్పుడు మనకు దీనికి సంబంధించినటువంటి స్మార్ట్ రెగ్యులేషన్స్ అనేవి తీసుకురావాలన్నమాట. అవి ఏంటి, ఎలా ఉండాలి, అవి టెక్నాలజీ బేస్డ్ అయి ఉండాలా. సో ఆ లెడ్జర్లు కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉండాలా. సో వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. కానీ ఈ యొక్క ఓన్లీగా అవన్నీ కూడా దీనికి ప్రాక్టికల్ పర్పస్కినే వాడుతూ ఉండాలన్నమాట. ఈవెన్ ఇన్ చైనా వేర్ క్రిప్టో కరెన్సీస్ హ్యావ్ బీన్ బ్యాన్డ్ అండ్ ద ఇంటర్నెట్ ఈజ్ కంట్రోల్డ్, ట్రేడింగ్ ఇన్ క్రిప్టో కరెన్సీస్ హ్యాస్ బీన్ లో బట్ not non-existent as an India interministerial committee found out. అంటే ఇప్పుడు మనం కన్నా చూస్తే ఈవెన్ చైనాలో కూడా, అంటే చైనా ఈ టెక్నాలజీ పరంగా వీటిని ఎక్కువగా వాడుతున్నటువంటి చైనాలో కూడా ఈ క్రిప్టో కరెన్సీ అనేది పూర్తిగా నిషిద్ధం చేయబడింది. సో ఇంటర్నెట్ని కంట్రోల్ చేస్తున్నారు. ట్రేడింగ్ క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో చాలా తక్కువగా ఉన్నాయి, కానీ అస్సలు లేకుండా ఏం లేవు, అక్కడ కూడా జరుగుతూనే ఉన్నాయి. సో ఇప్పుడు ఇండియాకు సంబంధించినటువంటి ఇంటర్ మినిస్ట్రియల్ కమిటీ కూడా ఇదే అంశాన్ని కనుగొందనమాట. డిస్పైట్ దిస్ అండ్ ద ఫ్యాక్ట్ దట్ మోస్ట్ కంట్రీస్ ఇట్ స్టడీడ్ హ్యాడ్ ఆప్టెడ్ ఫర్ రెగ్యులేషన్, this committee still went ahead to recommend an outright ban. సో ఇప్పుడు మనకి ఏంటి ఈ యొక్క డిస్పైట్ అంటే ఈ నిజాలు తెలిసినప్పటికీ కూడా కంట్రీస్ అనేవి ఇప్పుడు ఏం చేస్తున్నాయి, పూర్తిగా ఈ రెగ్యులేషన్స్ తీసుకురావాలని అనుకుంటున్నాయి అనమాట. సో ఇప్పుడు కొన్ని కమిటీలు ఏంటంటే ఇప్పటికీ కూడా ఈ బ్యాన్ని చేయాలి, ఈ క్రిప్టో కరెన్సీని పూర్తిగా నిషేధించాలని కొన్ని కమిటీస్ చెప్తున్నాయి అనమాట. ఆఫ్ కోర్స్ ఇట్ ఎంకరేజింగ్లీ ఆల్సో బ్యాటెడ్ for an official digital currency as well as for the promotion of underlying blockchain technology. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే బహుశా ఇది అఫ్కోర్స్ మనం కనుక చూసుకుంటే ఇది మనం ఏంటంటే ఎంకరేజింగ్లీ అనమాట, చూడడానికి ఎంకరేజ్ చేసినప్పటికీ కూడా ఈ యొక్క అఫీషియల్ డిజిటల్ కరెన్సీ అనేది మనకు ప్రపోర్షన్ అనేది మనం కనుక చూసుకుంటే ఇది బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది ఉంది. లోపల బ్లాక్ చైన్ టెక్నాలజీ అనే ఒక టెక్నాలజీ యూజ్ చేసి ఈ క్రిప్టో కరెన్సీ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ యొక్క దాంట్లో ఈ యొక్క నిక్షిప్తం అయిందనమాట ఈ క్రిప్టో కరెన్సీ అనేది. ద గవర్నమెంట్ మస్ట్ రెసిస్ట్ ద ఐడియా ఆఫ్ ఏ బ్యాన్ అండ్ పుష్ ఫర్ స్మార్ట్ రెగ్యులేషన్. సో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయాలా, దాన్ని నిషేధించాలి అనుకోవటం కన్నా దానికి సంబంధించినటువంటి కొన్ని నియమ నిబంధనలతో కూడినటువంటి విధానాలు తీసుకురావడం మంచిది అని చెప్తున్నాను అనమాట. అంటే క్రిప్టో కరెన్సీస్ యొక్క ప్రభావం అనేది పెరిగిపోతుందండి. వాటి యొక్క వెల అనేది కారణం పెరగడం వల్ల అందరూ దానికి ఆకర్షితులు అవుతున్నారు. పెద్ద ఫేమస్ ఏంటంటే ఎలన్ మస్క్, అంటే ఈ యొక్క టెస్లా కంపెనీ అధినేత ఏంటంటే ఎలన్ మస్క్ కూడా దాన్ని ఫాలో అవుతున్నాడు కాబట్టి సో దాని యొక్క ఆదరణ పెరుగుతుంది. చాలా దేశాలలో దాని యొక్క ప్రభావం లేకపోతే దాన్ని బ్యాన్ చేయడం, చైనాలో కూడా బ్యాన్ చేయడం జరిగినప్పటికీ కూడా పూర్తిగా అది మాత్రం నిర్మూలింపబడలేదు అనమాట. ఎంతో కొంత జరుగుతూనే ఉంది కాబట్టి అలాంటి దాంట్లో రెగ్యులేషన్స్ తీసుకొచ్చి దాన్ని అంటే లీగలైజ్ చేస్తే బాగుంటుంది, అంటే దాన్ని బ్యాన్ చేయడం కన్నా లీగలైజ్ చేయడం బాగుంటుంది అని చెప్తున్నాను అనమాట. సో ఇవండి ఈరోజు నా హిందూలో 2 ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. నా సెషన్ అనేది మీకు రీసోర్స్ఫుల్గా అనిపించి ఎవరైనా డొనేట్ చేయాలనుకుంటే కింద ఉన్నటువంటి నెంబర్లకు డొనేట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.